నా పేరు అన్నామని. నాకు మ్యారేజ్ అయ్యి 1.5 year అయింది. ప్రెగ్నెన్సీ రాలేదని హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు యూరిన్ టెస్ట్ చేసి బాగా ఇన్ఫెక్షన్ ఉందన్నారండి. అయితే నేను యూరిన్ టెస్ట్ చేసిన ఇన్ఫెక్షన్ ఉందని చెప్పి ట్యూబ్ టెస్ట్ చేస్తేనే పిల్లలు పుడతారని చెప్పారు. నేను ఎంతో వేదన చెందాను. అయితే లైవ్ ప్రోగ్రామ్స్ అవన్నీ చూస్తూ ఉంటాను. అయితే ఆయిల్ అప్లై చేసుకునేదానండి. 3 months కర్చీఫ్ కట్టుకునే ఉండేదానండి. 3rd monthలో దేవుడు నా పట్ల అద్భుతమైన కార్యం చేసి నా గర్భఫలాన్ని తెరిచాడు. ఇప్పుడు నాకు 5th month అండి. దేవుడికి మహిమ కలుగును గాక. ఆమె. అయితే ఇక్కడ ప్రేయర్కి మామూలుగా వచ్చేసాం. నాకైతే బాగా నిమ్ముంది, హార్ట్కి బాగా ఫ్లమ్ పట్టేస్తుంది. రోజుకి 2 ఇంజక్షన్లు చేయించుకోవాలి. అయితే ఆ రోజు మాత్రం ఇంజక్షన్ చేయించుకోకుండా ప్రేయర్కి వచ్చేసాను. నా హార్ట్కి ఇదంతా చాలా బరువుగా ఉండేది, అదంతా పూర్తిగా తగ్గిపోయింది. దేవునికి స్తోత్రం. ఒకసారి పోయిన జనవరిలో 2012లో మీటింగ్ పెట్టినప్పుడు నేను మీటింగ్కి వచ్చానండి. ప్రార్థనా వస్త్రం ప్రేయర్ ఆయిల్ కొనుక్కెళ్ళాను. మా బాబాకి 20 సంవత్సరాలు. వాడికి చెప్పలేని ప్లేస్లో దెబ్బ తగిలింది. అయితే ప్రేయర్ ఆయిల్ రాసి ప్రార్థన వస్త్రం పెట్టి ప్రార్థన చేశానండి. యేసయ్య స్వస్థతనిచ్చాడు. లైవ్లో ఫోన్ చేస్తే కలవలేదండి. దేవుడిచ్చిన ఈ సమయాన్ని బట్టి దేవుడిచ్చిన సాక్ష్యం దీవించిన గాక. ఆమేన్. చప్పట్లు కొట్టి బిగ్గరగా యేసయ్య నామాన్ని కనపడదాం. అమ్మగారికి మీ వయసు ఎంత? 50 సంవత్సరాలు. గట్టిగా చప్పట్లు కొడదాం, దేవుని మహిమపరచుదాం. 50 సంవత్సరాలు. మీ వివాహం ఎంతకాలం అయింది? 20 పైన అవుతుంది. వయసు 50 సంవత్సరాలు. 20 సంవత్సరాలు పైన అయింది వివాహమై. పిల్లలు లేక 20 సంవత్సరాలు అవుతుంది. చెప్పండి, టెస్ట్ మీరు చెప్పండి. దేవుని నామానికి వందనాలండి. నేను ఇక్కడికి 24-23 సంవత్సరాల పైన అవుతుందండి. మాకు సంతానం లేక వివాహమై తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత అమ్మగారు అయ్యగారు గర్భఫలం లేని వారికి గర్భఫలం తెరవబడును కాక అని పేరు చేశారు. చేసిన తర్వాత కొన్ని రోజులకి ప్రెగ్నెంట్ అయ్యిందండి. తర్వాత అని తెలియక హాస్పిటల్కి వెళ్తే బ్లీడింగ్ ద్వారా దేవుడు బయలుపరిచాడండి. అమ్మ నీకు గర్భం ఉందని డాక్టర్ గారు చెప్పారు. అబార్షన్ అయిపోయిన తర్వాత మళ్ళీ దేవుడు మళ్ళీ గర్భఫలాన్ని ఇచ్చి కుమారుడిని ఇచ్చాడండి. ఆయన నామానికి ఎంతో మహిమ కలుగును కాకండి. చూడండి, 50 years వయసు అండి వారిది. చాలామంది మీలో డాక్టర్స్ చెప్తుంటారు కదా, 35 years తర్వాత పిల్లలు పుట్టిన ప్రాబ్లం, అంతేకాదు కష్టం మెడికల్ సైన్సెస్ ప్రకారం అని. 50 సంవత్సరాలండి వీరికి. 20 సంవత్సరాల పైనే అయింది వివాహ జీవితం. పిల్లలు లేరు. లాస్ట్ ఇయర్ వచ్చారు ఇక్కడికి. చూడండి, ఆ వయసులో వారు ఆశతో నిలబడ్డారు. కానీ దేవుడు ఆశీర్వదించడానికి వయసుతో సంబంధం లేదు. దేవుని బిడ్డలారా, ఆయన లేని వాటిని ఉన్న వాటిగా చూపించే శక్తిమంతుడు కాబట్టే ఈ వయసులో కూడా వీరి గర్భాన్ని ఇచ్చి, అది కూడా మగబిడ్డను దేవుడు దయచేశాడు. చక్కటి బిడ్డ అండి, మంచిగా ఉన్నాడు బాబు ఆరోగ్యంతో. రియల్ ఎన్ని నెలలమ్మా ఇప్పటికి? 2వ నెలట. మరలా ఫిబ్రవరి అయిపోయింది. మరలా మేము ఈ ఫిబ్రవరి మార్చ్ 1st week వచ్చేటప్పటికల్లా చేతిలో బిడ్డతో ఇక్కడికి వచ్చారు. దేవుని బిడ్డలారా, ఇది యేసయ్య చేసిన అద్భుతం. నెల తప్పిన దగ్గర నుంచి నాకు బ్లడ్లెస్ కండిషన్ అని చెప్పేశారు. బ్లడ్ ఎక్కించాలమ్మా అని చెప్పేశారు. అసలు ప్రతి నెల చెకప్కి వెళ్తుంటే కూడా నాకు బ్లడ్ అసలు లేదని చెప్పేసి అని అన్నారనమాట. ఎక్కించాలమ్మా డెలివరీ అయ్యే టయానికి అని చెప్పేసి అన్నారు. అయితే 9th month 1st weekలో ఉన్నప్పుడు అనమాట మరి లైవ్లో ఏకీభవించానమాట. నేను ప్రభువా మరి ఏంటి నా స్థితి ఏంటి నాయన, మరి నేను ఎంతో బలహీనరాలని అని చెప్పేసి మరి ఆయన అడిగినప్పుడు లైవ్లో ఏకీభవించినప్పుడు within 4 daysకి వెళ్ళానండి హాస్పిటల్కి. వెళ్తే 9% కరెక్ట్గా డెలివరీకి సరిపడే మరి రక్తం పెరిగిందండి. మరి దేవునికి మహిమ కలుగును గాక. నిజంగా దేవుడు నాకు నా పక్షాన నిజంగా ఉండి ఈ కార్యం జరిగించాడు అనమాట. 2009లో నేను పెయింటింగ్ పనికి వెళ్ళాను. 5th floor నుంచి నేను జారి కింద పడిపోయాను. నేను పడేటప్పుడు ఫస్ట్ కరెంటు వైర్ల మీద పడ్డా, మెయిన్ వైర్ల మీద. అప్పుడే ఆ కరెంటు పోయింది. తర్వాత నేను అక్కడ నుంచి కింద ఇటుకురాళ్ళ మీద పడ్డా, నాకేం కాలేదు. ఆ ఇటుకురాళ్ళ నుంచి మళ్ళీ రోడ్డు మీద పడ్డా, కానీ నన్ను ఎవరో పట్టుకొని పడుకోబెట్టినట్టు అనిపించింది. చర్చి నుంచి వచ్చిన తర్వాత నాకు ఒక పెయిన్ వస్తుంది అనమాట. ఏంటంటే ఆ పెయిన్, నేను కింద పడేటప్పుడు ఆ ఇటుకురాళ్ళు నా డొక్కకు గుద్దుకున్నాయి. అవేంటంటే ఫుల్ పెయిన్, నొప్పి వస్తుంది అనమాట. చాలా బాధతో ఉన్నాను. ఆ నొప్పిని నేను ఓర్చుకోలేకపోతున్నాను. బాధపడే సమయంలో నా భార్య ఆయిల్ తీసింది, ప్రేయర్ ఆయిల్ తీసి నాకు ఇక్కడ సిలువేసి నోట్లో కొంచెం పోసిందండి. కరెక్ట్ గంట కూడా కాదండి, నాకు తెలిసి 40 minutes.
40 మినిట్స్లో నొప్పి అనేది ఎటు వెళ్ళిపోయిందో నాకు తెలియదు. కానీ దేవుడు నన్ను చాలా బాగా ప్రేమిస్తున్నాడు, నమ్ముచున్నాను. చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. చెప్పబోయే సాక్ష్యం ఏంటంటే, నాకు గర్భఫలం లేక 12 సంవత్సరాలు అయింది. ఎన్ని సంవత్సరాలమ్మా? 12 సంవత్సరాలు. 12 సంవత్సరాలు అయితే నేను 2011లో అమ్మగారి చేత ప్రేయర్ చేయించుకున్న, ఫోన్ ద్వారా ప్రేయర్ చేయించుకొని, అమ్మగారండి నాకు ఎక్కడ ఎన్ని హాస్పిటల్కి వెళ్ళినా కానీ నీకు గర్భిణీ రాదని ఎంతో డాక్టర్లు చెప్పారు. అయినా కానీ అమ్మగారి చేత ప్రేయర్ చేయించుకొని దేవుడు నాకు ఇస్తాడని నాకు నమ్మకంతో నేను అట్లాగే నిలబడిపోయాను. అలాగే అప్పుడే నాకు గర్భం నిలబడిపోయింది. ఇప్పుడు కుమారుడు పుట్టాడు. చిన్న సాక్ష్యం దేవుడు దీవించునుగా. చూడండి, చక్కటి కుమారుడి 12 సంవత్సరాలు. 12 సంవత్సరాలమ్మా? 12 సంవత్సరాలు గర్భఫలం లేకుండా బాధపడిందండి సహోదరి. మరి ఎంతో కన్నీరు కార్చింది, ఫోన్లో ప్రార్థన చేయించుకుంది. చక్కటి కుమారుణ్ణి దేవుడు దయచేశాడు. గట్టిగా చప్పట్లు కొట్టేసేయని మయంపరచుదాం. ఒకసారట ఆఫ్రికా దేశంలో ఒక భయంకరమైనటువంటి ఆచారం ఉండేదట. అదేంటంటే, వృద్ధాప్యంలోకి 75 సంవత్సరాలు వచ్చిన వృద్ధులనట ఆఫ్రికా అడవిలో వదిలిపెట్టాలి అని. ఆఫ్రికా అడవిలో ఎందుకు వదిలిపెట్టాలంటే, వృద్ధాప్యంలో వచ్చిన వాళ్ళు ఏదో ఇక వాళ్ళు చివరిలో దేవుని మార్గాన్ని వెతుక్కుంటూ ఆ అడవిలో కాలక్షేపం చేసి అట్లనే చనిపోవాలని ఒక ఆచారం ఆఫ్రికా దేశంలో ఉండేదట. అయితే ఒకసారి ఒక తండ్రి 75 సంవత్సరాలు వచ్చేసాయి, ఒక కుమారుడు ఇక ఆఫ్రికా అడవిల్లోకి ఆ కుమారుడు తండ్రిని తీసుకొని వెళ్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఆ తండ్రి కుమారుడి కంటే ముందుగా నడుస్తూ వెళ్ళేటప్పుడు ఆ తండ్రి ఏం చేస్తున్నాడంటే, చేతిలో ఒక కర్ర, ఒక కత్తి తీసుకొని వెళ్తూ ఉన్నాడు. వెళ్తూ ఎదురు ఆ యొక్క అడవిళ్ళలో భయంకరమైన ముళ్ళ పొదలు, అంతేకాకుండా ఇటు అటు చెట్లతో కప్పబడి ఉంటుందట దారి. ఈ తండ్రి వెళ్తూ ప్రతి ముళ్ళ చెట్లని నరికేసేసి అటు ఇటు సపరేట్ చేసి మంచిగా దారిలో చక్కగా కట్టెలు పరుస్తూ ఉన్నాడట. ఈ కుమారుడు అడుగుతున్నాడు, ఎందుకు డాడీ నువ్వు కత్తి ఎందుకు తెచ్చావు, ఈ కర్ర ఎందుకు తెచ్చావు, ఈ ముళ్ళ చెట్లు ఎందుకు నరుకుతున్నావు, ఈ దారి ఎందుకు సిద్ధపరుస్తున్నావు అంటే, ఆ తండ్రి అన్నాడంట, నానా నువ్వు నన్ను వదిలి వెళ్ళేటప్పుడు ఈ ముళ్ళతో ఈ దారంతా కూడా కప్పబడి ఉంటే నువ్వు మన గ్రామానికి చేరలేవు, కాబట్టి నువ్వు సురక్షితంగా వెళ్ళటానికి ఈ దారంతా నేను నీకోసం శుభ్రం చేస్తున్నాను. ఒక్కసారి ఆ యవ్వనస్తుని గుండె పగిలిపోయిందంట. దేవుని బిడ్డలారా, అయ్యో నా తండ్రిని అడవిలో వదిలిపెట్టాలని నేను అనుకుంటే నా తండ్రి నా క్షేమం గురించి ఆలోచిస్తున్నాడే అని ఆ యొక్క కుమారుడు తన ఆ యొక్క భయంకరమైనటువంటి ఆ సంఘటనని మన దేశంలో నుంచి వెళ్ళగొట్టాలని చెప్పి తండ్రిని వెంట పెట్టుకొని వచ్చి రాజు దగ్గరికి, అధికారుల దగ్గరికి వెళ్ళి ఈ యొక్క పరిస్థితులన్నీ చెప్పి వారికే కాక ఆచారం నుండి అడవిలో ఉన్న అనేక వృద్ధులకి విడుదల కల్పించాడంట. దేవుని బిడ్డలారా, ఆ తండ్రి మనసే యేసయ్య మనసు. నిజంగా మనము కొన్నిసార్లు శాపం గుండా, ముళ్ళ గుండా వెళ్తున్నప్పుడు కూడా దేవుడు విడిచిపెట్టకుండా ఏదో రీతిగా కనికరించి దారి మళ్లించబడతామేమోనని మన కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. ఆయన గాయపరచబడినప్పటికీ, దెబ్బలు తిన్నప్పటికీ, ప్రతి క్షణము ఆయన స్వరాన్ని వినకుండా సొంత చిత్తంతో మనం వెళ్తున్నప్పటికీ మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు యేసుక్రీస్తు ప్రభు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రాత్రి మేము ప్రకటిస్తున్న దేవుడు నిన్ను ప్రేమించే దేవుడు అనే విషయాన్ని మీకు మరలా మేము జ్ఞాపకం చేస్తున్నాం. అంతేకాక నువ్వెక్కడ తప్పిపోతున్నావో, ఎక్కడ దేవుని చిత్తం కాని పనులు చేసి ఇప్పటి వరకు నీ జీవితాన్ని నష్టాన్ని, ప్రయాసాన్ని, వేదనని, ఇబ్బందిని, ఇరుకుని, సమస్యని తెచ్చుకున్నావేమో. అందుకనే నేను అనుభవంతో చెప్తున్నాను, దేవుడు మమ్మల్ని సేవకు పిలిచినప్పుడు మేము పరిచర్యకి లోబడకుండా, దేవా మేము మరి బిజినెస్ చేస్తూ సేవ చేస్తామని ఎప్పుడైతే దేవుని స్వరానికి పూర్తిగా లోబడకుండా మా సొంత ఇచ్ఛము తప్పున వెళ్ళినప్పుడు భయంకరమైన పేదరికాన్ని అనుభవించాము. దేవుని బిడ్డలారా, కడు దరిద్రతను అనుభవించాం. రియల్గా చెప్పాలంటే భోజనము లేని స్థితి, బట్టలు లేని స్థితి. నిజంగా ఆ టైంలో తల్లి, తండ్రి, బంధువులు, స్నేహితులు, రక్త సంబంధికులు అందరూ మమ్మల్ని వేలేసేసారు. ఎవ్వరు మమ్మల్ని పట్టించుకోలేదు. చూస్తే భయంకరమైనటువంటి మాకున్నటువంటి వెహికల్ యాక్సిడెంట్ అయిపోయింది. దైవ సేవకుడు చూస్తే ఆయనకి యాక్సిడెంట్ అయి మంచం మీద ఉన్నాడు. ఆ టైంలో అప్పులు ఎక్కువైపోయాయి. మేము అనుకున్నాం, ప్రభా నీ చిత్తం కాని పని ప్రారంభించాం, అయితే మేము చనిపోతే బాగుండు అనేటువంటి తీర్మానంలో ఉండి కన్నీరు కారుస్తున్నప్పుడు మా యొక్క రూమ్లోకి దేవుని స్వరం ప్రత్యక్షమై ఆయన మమ్మల్ని
తిప్పి తన వైపు తిప్పుకొని ఈరోజు మమ్మల్ని ఆశీర్వదించే స్థితిలోకి తీసుకొచ్చాడు. దేవుని బిడ్డలారా, మాకు తెలుసు ఆ శాపం అంటే. ఎందుకంటే మీరు అనుకుంటుంటారు అన్ని దేవుని యొద్ద నుండి వస్తున్నాయి. స్వయంకృత అపరాధం వలన కూడా మనం శాపాన్ని అనుభవిస్తాము. దేవుని బిడ్డలారా, మన స్వచ్ఛత్తముతో సొంత చేతులతో చేసినటువంటి కొన్ని బలహీనమైన పనులను బట్టి మనం శాపాన్ని కొని తెచ్చి పెట్టుకుంటాం. దేవుడు శపించే దేవుడు కాదు. శాపం అనేది మనము దేవుని చిత్తము చేయనప్పుడు అది మన జీవితాల్లోకి వస్తుంది. దేవుని బిడ్డలారా, ఇక్కడ ఒక సహోదరి ఉంది. నీ జీవితంలో నీకు చాలాసార్లు గర్భస్రావం అయిపోయింది, కానీ నువ్వు మ్యారేజ్ అయిన కొత్తలో పిల్లలు వద్దని సిగ్గుపడకుండా నువ్వు లేచి పిల్లలు వద్దని 1-2 సార్లు నువ్వు అబార్షన్ చేయించుకున్నావు. ఆ కారణాన్ని బట్టి ఇప్పటి వరకు నీకు పిల్లలు కలగట్లేదు. ఎవరో ఆ సహోదరి నువ్వు లేచి నిలబడి నీ హృదయం తెరిచి దేవునికి సమర్పించుకుంటే దేవుని గర్భాన్ని తెరవాలని లేపాలని నేను ఆశీర్వదిస్తున్నాడు. సహోదరిని క్షమించమని అడుగు, అంతే. ఇప్పుడే దేవుని ఆత్మ, దేవుని శక్తిని గర్భాన్ని తెరుస్తుంది. దేవునిని తాకుతూ నీ కడుపులో చక్కటి బిడ్డను నీకు దయచేయబోతున్నాడు. మరుసటి ఏటకల్లా నీ చేతిలో బిడ్డ ఉండబోతుంది. ఇదే టైంలో గర్భం లేని వారు లేచి నిలబడండి. దేవుని బిడ్డలారా, ఆమె నిలబడుతుంది. దయచేసి లేచి నిలబడి మీ చేతులు పైకెత్తండి. ఈ రాత్రి నిజంగా మీరు నమ్మండి, మీ 2 చేతులు పైకెత్తి కన్నీరు కారుస్తుండండి. దేవుని శక్తి మిమ్మల్ని తాకబోతుంది రాత్రి. స్పిరిట్ ఆఫ్ గాడ్ టచ్, హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ తాకేసయ్యా. ఎంతమంది గర్భాలు మూయబడ్డాయో నజరేయుడైన యేసు నామములో ఇప్పుడే ఆ గర్భాలు తెరవబడును గాక. ఆమేన్ లార్డ్. హోలీ స్పిరిట్, ఆమేన్. గర్భాల్లోకి నీ అభిషేకాన్ని మేము పంపుతున్నా ప్రభు. మరుసటి ఏటకల్లా వారి చేతిలో బిడ్డలు ఉందురు గాక. ఇన్ జీసస్ నేమ్. ఆమేన్, ఆమేన్, ఆమేన్. కూర్చుందాం. ఈ రాత్రి దేవుని బిడ్డలారా, నిజమండి, మన జీవితంలో శాపము అనుభవించడానికి కారణాలు ఉంటాయి. అదేంటంటే దేవుని చిత్తమును చేయకపోవటాన్ని బట్టే. చూడండి ఎంత భయంకరమైన స్థితి ఈ స్థితి, ఎంత భయంకరమైన అనుభవం అండి ఈ తల్లిది. ఎవరి కోసం బ్రతకాలి ఇంకా ఆమె? ఏం చేయాలి ఆమె జీవితంలో? 10 సంవత్సరాలు ఉంది. భర్తను పోయిన తర్వాత ఎందుకు 10 సంవత్సరాలు ఉండాలి? ఈ రాత్రి నువ్వు కూడా ఈ మాటలు వింటూ ప్రార్థన చేస్తున్నావేమో. నీ యొక్క చదువులో కావచ్చు, నీ బిజినెస్లో కావచ్చు, నీ యొక్క కుటుంబంలో కావచ్చు. ఇక్కడ ఒక యవ్వనస్తుడు ఉంటున్నాడు. దేవుని సేవకి నువ్వు పిలువబడ్డావు. చాలాసార్లు పరిశుద్ధాత్మ దేవుడు మీ సేవకుని ద్వారా, అనేకుల ద్వారా దేవుడు నిన్ను పరిచర్యకి పిలిచాడు. అయితే నువ్వు పరిచర్య వదిలిపెట్టి ఒక పార్ట్ టైం జాబ్ చేస్తూ నేను సేవ చేస్తున్నాను అని ఈ రోజు వరకు నువ్వు అనుభవిస్తున్నది ఏంటంటే నష్టము, వ్యతిరేకత, బాధని అనుభవిస్తున్నావు. నీకు సేవ పిలుపు ఉంది, కానీ నువ్వు సేవ చేయట్లే. నువ్వెక్కడున్నా లేచి నిలబడు. ఈ రాత్రి నీ జీవితాన్ని యేసయ్యకి సమర్పించుకో. దేవుడు నిన్ను వాడుకోవాలని ఆశపడుతున్నాడు. ప్రసావ్ యవ్వన కుమారుడా, ఇప్పుడే యేసయ్య నిన్ను తాకుతున్నాడు. దేవుని యొక్క బలమైన కృప ఈ రోజు నుంచి నిన్ను పట్టుకుంటూ ఉన్నది. భయపడకు. నీ ద్వారా దేవుడు తన రాజ్యాన్ని కట్టబోతున్నాడు యేసయ్య నామములో. ఎంతమంది రాత్రి త్రాగుడికి బానిసైపోయిన వారు ఉన్నారు? దైవజనుడు మీ కొరకు ప్రార్థించబోతున్నాడు. దేవుని శక్తి మీపై దిగబోతుంది రాత్రి. సిగ్గుపడకుండా దయచేసి లేచి నిలబడండి. థాంక్యూ హోలీ స్పిరిట్. ఈ రోజు నుండి మీరు శాశ్వతంగా ఆ తాగుడి యొక్క బానిసత్వములో నుంచి మీరు విడుదల చెందబోతున్నారు. ఇక ఆ త్రాగుడిని చూడగానే, ఆల్కహాల్ ని చూడగానే ఈ రోజు నుంచి మీకు విరక్తి కలగబోతున్నది, అసహ్యము కలగబోతున్నది. అట్టి అనాయింటింగ్ ని మేము పాస్ చేస్తున్నాం. చేతులు పైకెత్తండి అంతే. దేవుని చిత్తాన్ని చేయకుండా తాగుడికి బానిస చేస్తున్న దయ్యమా, వెళ్ళిపో బయటికి. ఆ నిలబడిన ప్రజలపై నీకు అధికారం లేదు. వెళ్ళిపో. వెనకాల పట్టుకోండి. టచ్ 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 టచ్. ఇప్పుడే ఆ
ఆ దయ్యాలు బయటికి వెళ్ళిపోవును గాక. ఇదిగో వెళ్ళిపోతున్నాయి కాళ్ళల్లో నుంచి, మోకాళ్ళు, కడుపు, ఛాతీ, తల, రైట్ సైడ్ చెయ్యి, లెఫ్ట్ సైడ్ చూపుడు వేళ్ళలో నుంచి వెళ్ళిపోతున్నాయి. ఎస్ 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 విడుదలిచ్చినందుకు వందనాలు. ఆమేన్. కూర్చుందాం. ఈ రాత్రి దేవుని బిడ్డలారా, దేవుడు మంచి దేవుడు. ఆయన చూడండి, అన్నీ కోల్పోయి అందరినీ పోగొట్టుకొని ఆమె ఏమంటుందంటే, నేను రిక్తురాలను అయిపోయాను అంటుంది. రియల్లీ దేవుని బిడ్డలారా, ప్రభు ప్రేమను బట్టి మీకు మనవి చేస్తున్నాను మరొకసారి, దేవుని చిత్తం అనేది చేయనప్పుడు మన జీవితాల్లో భయంకరమైన శాపము తాండవిస్తుంది. అప్పులు నీ కుటుంబంలో కావటానికి, నీ కుటుంబంలో దారిద్ర్యత రావటానికి, నీ కుటుంబాన్ని భయంకరమైనటువంటి చీకటి శక్తులు ఉట్టిగినే రావండి. దెయ్యాలు ఎప్పుడు వస్తాయి అంటే, దెయ్యాలకి అధికారం ఉన్నప్పుడే వస్తాయి. దేవుని బిడ్డలారా చూడండి, సౌలు యొద్ద నుంచి దేవుని ఆత్మ విడిచిపోగా ఆ యొక్క దేవుని యొద్ద నుంచి దురాత్మ సౌల్లోకి వచ్చిందట. దేవుని సన్నిధి నీలో నుంచి దేవుని చిత్తం చేయనప్పుడు బయటికి వెళ్ళిపోతుంది. అందుకనే అపవాది నిన్ను రూలింగ్ చేస్తుంటుంది, అపవాది నిన్ను పరిపాలిస్తుంటుంది. ఎంతమందో అండి ఈ రోజుల్లో కన్నీరు కారుస్తున్నారు, ఏడుస్తూ ఉన్నారు, భయంకరమైనటువంటి వేదన అనుభవిస్తున్నారు. కానీ ఈ నయోమి అన్నీ పోగొట్టుకున్నాక, భర్తను పోగొట్టుకుని, సంతోషం పోగొట్టుకుంది, సమాధానం పోగొట్టుకుంది, దేవుడే రాజు అనేటువంటి ఇంటి యజమాని పోగొట్టుకుంది. ఇక ఆమె మిగిలిన జీవితం ఏంటంటే మారా జీవితం. దేవుని బిడ్డలారా, అప్పుడు ఆమెకి జ్ఞానం వచ్చింది. ఏమనంటే, తన ప్రజలని దర్శిస్తున్నాడు తన దేవుడు అని తెలుసుకొని మరలా బయలుదేరింది యూదా బెత్లెహేముకి. దేవుని బిడ్డలారా, అంటే దేవుడు ఉండే స్థలానికి బయలుదేరింది ఆమె జీవితంలో. దేవుడు లేని స్థలాల్లో బ్రతికినంత కాలం శాపమే ఆమె బ్రతుక్కి. కానీ దేవుడు దర్శిస్తున్నాడు, దేవుడు ఉన్నాడు అని మరలా ఎప్పుడైతే ఆమె తన్ను తాను తెలుసుకొని అన్నీ కోల్పోయినాక బయలుదేరి ఆ బెత్లెహేములో అడుగు పెట్టిందో, దేవుడు మరలా ఆమెను ఆశీర్వదించాడు. దేవుని బిడ్డల రూతు ద్వారా ఈ రాత్రి ప్రభు పేరిట చెప్తున్నాను, నీ శాపము దేవుని చిత్తము కాకుండా నువ్వు శాపాన్ని అనుభవించి దేవుని చిత్తం కాని పనులు చేసి శాపగ్రస్తుడిగా ఉన్నావా? బానిసత్వంలో ఉన్నావా? అప్పులనే కాడి క్రింద ఉన్నావా? దేవుని చిత్తం కాని పనులు చేసి నరకయాతన అనుభవిస్తున్నావా? అయితే నువ్వు ఎక్కడికి రావాలంటే ఆయన సిలువ బలియాగం యొద్దకు మరలా నువ్వు తిరిగి రావాలి. ఆ కలువరి సిలువలో నీ కోసం రక్తం కార్చిన ఆ రక్షకుడు, ఆ క్షమించే దేవుడైన యేసు అనే బెత్లెహేము దగ్గరికి నువ్వు వచ్చినప్పుడే నీ పాప శాపానికి విడుదల. సహోదరి సహోదరుడా, ఎందుకంటే నీ బాధ, కష్టము, వేదన, శాపాన్ని అనుభవిస్తున్నావా సహోదరి సహోదరుడా? అయితే నువ్వు ఎవరి యొద్దకు రావాలంటే నిన్ను ఆశీర్వదించి నిన్ను దీవించి తన నామాన్ని గొప్ప చేసే దేవుడే యేసుక్రీస్తు ప్రభు. ఈ రాత్రి క్రైస్తవ బిడ్డలారా, సంఘ నాయకులు మాట వినకుండా ఆ సంఘం కాకపోతే ఈ సంఘమని, ఈ సంఘం కాకపోతే ఆ సంఘమని మీ సొంత ఆత్మీయ తల్లిదండ్రులను విడిచిపెట్టి తిరుగుతున్నారేమో. విజయవాడ పట్టణంలో ఉన్న దేవుని ప్రజలారా, నీవు నీ ఆత్మీయ తల్లిదండ్రులని, నాయకులని నువ్వు ప్రేమించి, అక్కడ కరువున్నా, అక్కడ నష్టమున్నా, అక్కడ నిష్ప్రయోజనం ఉన్నా, అక్కడ నువ్వు నిలిచి ఉన్నప్పుడు తగిన కాలంలో నీ దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడమ్మా. నీ సేవకుని విడిచిపెట్టొద్దని ఈ సభాపూర్వకంగా మీకు మనవి చేస్తున్నాను. సంఘంలో ఉన్న ప్రజలందరికీ కూడా క్రీస్తు పేరిట మనవి చేస్తున్నాను. అంతేకాక ఈ రాత్రి ఒకవేళ నీ సొంత చిత్త ప్రకారం వెళ్ళావా, నీ బిడ్డలు వేరే దేశానికి పంపావా, ఈరోజు వేదన అనుభవిస్తున్నావా, బిజినెస్ దేవుని చిత్తం కాని పని చేసావా, నీ కుటుంబంలో వ్యతిరేకతలు అనుభవిస్తున్నావా, ఇప్పటి వరకు ఇవన్నీ జరగటానికి కారణం ఏంటో తెలుసా? దేవుని చిత్తాన్ని పక్కకు పెట్టి సొంత చిత్తంతో వెళ్ళావు కాబట్టి శాపాన్ని అనుభవిస్తున్నావు. కానీ నయోమి తిరిగి వచ్చినట్టు బెత్లెహేముకి ఈ రాత్రి యేసయ్య దగ్గరికి వస్తే నీకు విమోచన, యేసయ్య దగ్గరికి వస్తే మరలా నీకు రెట్టింపు ఆశీర్వాదం, యేసయ్య దగ్గరకు వస్తే నీ శాపమని కాడి విరగొట్టి ఏడింతల ఆశీర్వాదాన్ని నీ కుటుంబంలో దయచేయబోతున్నాడు. ఎందుకంటే నువ్వు శాపాన్ని అనుభవించడం దేవుని చిత్తము కాదు.
నువ్వు భయంకరమైన పోరాటాన్ని అనుభవించడం దేవుని చిత్తం కాదు. నీ స్వయంకృత అపరాధం వల్ల నీ జీవితంలో నీ బిడ్డలు అనుభవిస్తున్నారు, నువ్వు అనుభవిస్తున్నావు, నీ కుటుంబం పోరాటం అనుభవిస్తుంది. అలాంటి వారు, వ్యతిరేకతల గుండా వెళ్తున్నవారు, శాపం గుండా వెళ్తున్నవారు, భయంకరమైన పోరాటాన్ని అనుభవిస్తున్నవారు, ఈ రాత్రి ప్రభువు మీతో మాట్లాడుతున్నాడు. దేవుని బిడ్డలారా, మీరు ఎక్కడికి వెళ్ళొద్దు, కానీ మీరు ఆయన సిలువ యొద్దకు రండి, యేసు యొద్దకు రండి. మీరు ఎంతగా కోల్పోయారో, ఏమి కోల్పోయారో, దేన్ని కోల్పోయారో, మీరు దేవుని యొద్దకు వస్తూ ఉండగా మీకోసం ఆకాశ తుమ్ములు నా దేవుడు తెరవ చేయబోతున్నాడు. దేవాని చిత్తం కాని పని చేశానయ్యా, నన్ను క్షమించమని నువ్వు ప్రార్థన చేస్తూ ఉండగా నీ కుటుంబంలో కోల్పోయిన సంతోషం, నెమ్మది, సమాధానం, సంతృప్తి నువ్వు అనుభవించబోతున్నావు. మరి ఎక్కువ కీడు నీ జీవితంలో జరగకముందే ఈ రాత్రి దేవుని చిత్తానికి నీ జీవితాన్ని సమర్పించుకుంటావా? దేవుని మాటకి లోబడతావా? గొప్ప కార్యాలు మీ జీవితంలో జరగబోతున్నాయి. ప్రభు అద్భుతం చేయబోతున్నాడు. మన దేవుడు అద్భుతాలు చేయబోతున్నాడు. నీ శాపము ఆశీర్వాదకరంగా మార్చబడాలి, నీ కాడి విరగొట్టబడాలి అంటే ఈ రాత్రి ఎవరి యొద్దకు రావాలో తెలుసా? పర్వాలేదు, నేను తప్పు చేశాను యేసయ్యా, నన్ను క్షమించు. యేసయ్య మనసు తండ్రి మనసమ్మా. ఆయన నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన ఈ రాత్రి దేవుడు నిన్ను దర్శిస్తున్న సమయం, ఈ సమయము నీ జీవితంలో అద్భుతం జరగబోతుంది సహోదరి, సహోదరుడా. ఎందుకంటే ఈ రోజు వరకు మంచి మంచి పేర్లను పెట్టుకొని పేరుకు తగిన బ్రతుకు లేకుండా దేవుని సన్నిధిని విడిచిపెట్టిన అనుభవంలో ఉన్నావేమో. ఒకవేళ లోకానికి బానిసైపోయిన అనుభవంలో ఉన్నావేమో. శాపము నీ కుటుంబంలో తాండవిస్తుందేమో. ఈ రాత్రి నీకు శుభవార్త ఏంటంటే యేసయ్య నిన్ను దర్శించబోతున్నాడు. నేను చెప్తున్న మాటలు నాతో కలిసి చెప్పండి. అందరూ కూడా కళ్ళు మూసుకొని, యేసుక్రీస్తు ప్రభువా, నువ్వు దేవుడివని, రక్షకుడవని మేము నమ్ముతున్నాం తండ్రి. తెలిసి తెలియక చేసిన ప్రతి పాపములను క్షమించి నీ రక్తములో కడిగి మమ్ములని నీ బిడ్డలుగా స్వీకరించండి. మా హృదయంలోనికి రండి, మాకు దేవుడిగా ఉండండి. యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. నిజంగా అసలు ఎలాంటి బాధలో వచ్చామో చాలా సంతోషంతో వెళ్తున్నాము. నూరంతల వెయ్యంతలుగా ముందు బ్రదర్కి, సిస్టర్ గారికి చాలా ఇదిగా ఉండాలి. చాలా మాకు బాగా ఉంది. మళ్ళీ మీటింగ్స్ ఇలాంటివి జరగాలి, మాకు మాత్రం తప్పకుండా జరగాలి ఇలాంటి మీటింగ్స్. చాలా బాగుంది, చాలా సంతోషంతో వెళ్తున్నాం, హ్యాపీగా వెళ్తున్నాం. కానీ ఇలాంటి సభలు నేను ఎక్కడా చూడలేదు. ఇలాంటి సభలకు వచ్చినందుకు చాలా స్వస్థత పొందుతున్నాము. అలాగే పోయిన సంవత్సరం వచ్చాను, ఈ సంవత్సరం వివాహం అవ్వాలనుకున్నాను. ఈ సంవత్సరం వివాహం అయింది. అమ్మాయితో పాటు మా భార్యతో పాటు వచ్చాను. మా భార్య విగ్రహాధికారులు, తను కూడా మారింది. మా కుటుంబం అంతా కంపల్సరీగా ఆదివారం లైవ్ ప్రోగ్రామ్ చూస్తాం. అయ్యగారి, అమ్మగారి ఖచ్చితంగా చూస్తాము. ఇలాంటి ప్రోగ్రాం మళ్ళీ విజయవాడలో మళ్ళీ పెట్టాలి. సంవత్సరానికి కనీసం 3-4 సార్లైనా పెట్టాలి. అయితే అది ఒక దైవజనులు మన దేశంలో పుట్టడమే మన ధన్యత. అసలు శారదమ్మ గారిని కానీ, ప్రవీణ్ గారు కానీ, అంత గొప్ప దైవజనులు మన రాష్ట్రంలో ఇచ్చాడు దేవుడు. అందుని బట్టి దేవుని నామానికి మహిమ కలగాలి. ఈ వచ్చిన జనాలను బట్టి చూస్తుంటే ఇంకా ఆయన బెన్హిన్ గారు అమెరికాలో మనం గాడ్షన్లో చూస్తాం కదా, ఆయన వల్ల ఈయన కూడా వాడబడాలని ఆశ. ఇంతవరకు నేను అటెండ్ అయిన మీటింగ్లో ఇలాంటి మీటింగ్ చూడలేదయ్యా, ఇదే ఫస్ట్ టైము. ప్రవీణ్ కుమార్ గారిని పరిశుద్ధ ఆత్మశక్తి బలంగా అభిషేకించింది. ఈ రోజు నుంచి మా శాపపు కాడి ఇరిగిపోయిందని సంతోషంతో మేము వెళ్తున్నాం. నిజంగా ఎన్నో అద్భుతాలండి. చూపు లేని వాళ్ళకి చూపు వచ్చినాయి, నడవలేని వాళ్ళకి కాళ్ళు వచ్చినాయి, ఎన్నో అద్భుతాలు చేశాడండి దేవుడు. నిజంగా ఆశ్చర్యకరం అండి. ఈ విజయవాడ పట్టణంలో ఈ మీటింగ్లు జరుగుతున్నాయి అంటే మాకు ఎంతగానో సంతోషం వేసింది. ఇంకా రాబోయే కాలంలో ఇంకా గొప్ప గొప్ప మీటింగ్లు జరగాలని, దైవజనులు ఇంకా బలంగా వాడుకోవాలని మేము ప్రార్థిస్తున్నాము. ఇలాంటి దైవజనులు తప్పనిసరిగా ఉండాలి. ప్రతి విలేజ్, ప్రతి టౌన్ కూడా ఇలాంటి వాళ్ళు ఉంటే ఇంకా దేవుని అద్భుతాలు అనేకమంది తెలుసుకుంటారని చెప్పి మేము ఆశిస్తున్నాం. అద్భుతాలు, స్వస్థతలు ఆయన వాక్యం ఉంది. వాక్యం ద్వారా అద్భుతాలు, స్వస్థతలు జరుగుతున్నాయి. ఇది రియల్ ఫ్యాక్ట్ అనమాట. దేర్ ఇస్ నో మెస్మరిజం, దేర్ ఇస్ నథింగ్. ఎనీబడి సేస్ ఇట్ ఈస్ మెస్మరిజం, ఇట్ ఈస్ టోటల్ ఫాల్స్. ఇట్ ఈస్ ది రియల్లీ గిఫ్ట్ ఆఫ్ గాడ్ అండ్ ఈస్ వర్కింగ్ అమాంగ్ ది పీపుల్ త్రూ దిస్ గాడ్స్ గిఫ్టెడ్ పర్సన్. థ్యాంక్ యూ. నిజంగా ఇలాంటి మీటింగుల్లోని ఇంకా అనేక ఆత్మలో రక్షణ పొందాలి. ఇలాంటి అయ్యగారు విజయవాడలో మళ్ళీ పెట్టాలని మేము అనుకుంటున్నాము.
వాక్యం ఇంకేముంది, దుంటు చేనుల కంటే మధురమైన వాక్యం. ఆ వాక్యం మళ్ళీ మేము చూడలేము. ఇక అయ్యగారు మళ్ళీ సినిమా ఆదివారం మళ్ళీ టీవీలో వస్తేనే మేము అయ్యగారిని చూసేది లైన్ ప్రోగ్రాంలోనే. నెల 26, 27, 28, 29 తేదీల్లో సింగ్ నగర్ స్టేడియంలో జరుగుతున్న విజయవాడ పట్టణపు సభల్లో నీతో పాటు నీ కుటుంబాన్ని తీసుకునిరా, నీతో పాటు కొత్త వ్యక్తిని తీసుకునిరా, నీతో పాటు రోగులను తీసుకునిరా, నీతో పాటు త్రాగుడికి బానిసైన వారిని తీసుకురా, నీతో పాటు బంధకాలు ఉన్న వారిని తీసుకునిరా. ఇక్కడ ఏ బంధకాలు అయితే కడప పట్టణంలో తెగిపోయాయో అదే బంధకాలు నీ పట్టణంలో, నీ జిల్లాలో, విజయవాడ పట్టణంలో దేవుడు తెగ నరికి తన రాజ్యాన్ని కట్టబోతున్నాడు. బసవపున్నయ్య స్టేడియం కోటాను కోట దేవదూతలతో నిండుకొని ఉన్నది. మునుపు ఎన్నడూ కూడా చూడని ఆ పరలోక మహిమను విజయవాడ చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ చూడబోతున్నారు. ఇంతవరకు నేను అటెండ్ అయిన మీటింగ్లో ఇలాంటి మీటింగ్ చూడలేదయ్యా, ఇదే ఫస్ట్ టైము. అసలు ఎలాంటి బాధలో వచ్చామో చాలా సంతోషంతో వెళ్తున్నాము.